మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పండగ పూట నూనె, ఉప్పు, పప్పు రేట్లు పెరగడంతో సామాన్యునికి మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. నిత్యావసర సరుకుల రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటే అసలు సామాన్యుడు ఇప్పుడు ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అనే పాట విధంగా కూడా ఇప్పుడు తయారైందని చెప్పుకోవచ్చు. దాదాపుగా నూనె రేట్లు 20 నుంచి 30% వరకు నూనె రేట్లు పెరిగాయి. పప్పు రేట్లు 10 నుంచి 25% వరకు కూడా పప్పు దినుసుల రేట్లు కూడా పెరిగాయి. ఎందుకంటే కూరగాయల రేట్లు కూడా విపరీతంగా ఈ వారం 10 రోజుల నుంచి కూరగాయల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం అయితే మనం సిద్దిపేటలోని రైతు బజార్ లో ఉన్నాం. ఇక్కడ అసలు సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే ఇప్పుడు నిత్యావసర సరుకులు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి, నూనె రేట్లు కూడా, అంటే ఏం చెప్తారు దీని గురించి? సామాన్యుడు బతకలేనంత స్థితిలో ఈ రేట్లు పెరగడం వల్ల, పండుగ వేళల్లో పెరగడం వల్ల ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నాము. దసరా వచ్చిన ఉత్సవం లేకుండా చేసిర్రు. నిత్యావసర వస్తువులు ఇది వరకు 2000-3000తో కుటుంబం నడిచేది. ప్రస్తుతానికి 5000-6000 అయింది. ఒక నెలంతా కూర్చొని సంసారం వెళ్ళలేకపోతున్నాము. కావున ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని నిత్యావసర వస్తువుల రేట్లను తగ్గించి సామాన్య మధ్యతరగతి బతకడానికి జీవనం కొనసాగించాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతా ఉన్నది. 110 రూపాయలు ఉన్న గోల్డ్ రూపాయలు 130 రూపాయలు అయింది. ఇంట్లో ఉప్పు, మిరపకాయ, నూనె, చింతపండు లేనిది కుటుంబం అనేది సాగడం చాలా కష్టం. ఈ తరుణంలో ఇలా అడ్డగోలుగా రేట్లు పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రధానికాన్ని బతకడం కోసం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. కావున ప్రభుత్వం ఈ దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లు దిగుమతులు కానివ్వండి, ముడిసరుకు నూనె వస్తువులు కానివ్వండి, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ల నుంచి తగ్గించి ఈ గోడల నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ నిత్యావసర వస్తువులపై మీద నిఘా ఉంచవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతా ఉన్నది. పండుగ పూట మామూలుగా ఏంటంటే నూనె, పప్పు, ఉప్పు కాకుండా ఇప్పుడు ఈ టమాటా కానీ ఉల్లిగడ్డ రేట్లు కూడా పెరిగాయి కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అయితే టమాటా, ఉల్లిపాయ రేట్లు దళారీ వ్యవస్థ ఉండడం వల్ల మధ్యలోనే రేట్లు పెరుగుతా ఉన్నాయి. రైతులకు కూడా ఈ సంబంధించినటువంటి రేట్లను దళారీ వ్యవస్థలు ఉండడం వల్ల ఈ రేట్లను హెచ్చుతగ్గులు అవుతా ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై స్పెషల్ గా ఫోకస్ చేసి ఈ దళారీ వ్యవస్థను తీసేసి రైతు బజార్లలో క్రయ విక్రయాలు జరపాలని కోరుకుంటా ఉన్నాము. చెప్పండి, ఇప్పుడు అంటే పండుగ పూట ఎట్లా ఉన్నాయి రేట్ల పరిస్థితి ఎట్లా ఉంది? ఏముందన్న, మొత్తం అంటిపోతున్నాయి. అప్పుడు 200-300 కూరగాయలు వేసుకుంటే మా సంచి నిండుతుండే. ఇప్పుడు సంచి 50 రూపాయలు. కిలో టమాటా ఇలా 50 రూపాయలు ఉంటే మార్కెట్ లేదు. బయట 100 రూపాయలు అంటారు, ఓలు 110 అంటారు. అక్కడికి ఇక్కడికి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు పండుగ పూట రేట్లు మాత్రం చాలా బాగా పెంచేశారు. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకైతే చాలా చేసుకుంటే బతికేటోళ్ళు మాత్రం చాలా కష్టం. అదే గవర్నమెంట్ కూడా ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడే ఉప్పు, పప్పు, నూనె అన్ని రేట్ల పెంచేసిండ్రు. 6 గ్యారెంటీలు అన్నారు కానీ ఎలాంటిది కూడా అమలు అయితే లేదు. మధ్యతరగతి వాళ్ళకి ఇంకా ఇబ్బందిగా ఉంది. పండుగ అంటాం కానీ అప్పులే తప్పించి ఏం లేదన్న, అంత ఇబ్బంది ఉంది. నూనె రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి, కందిపప్పు కానీ నూనె రేట్లు కానీ, వాటిపై మీ స్పందన ఏంటి? ఏ గవర్నమెంట్ అయినా రైతులకు న్యాయం చేకూర్చాలి. అన్ని మేము గెలిచిన తర్వాత ఇది చేస్తామని అంటారు కానీ అన్ని రేట్లు పెంచండి. వచ్చిన 9-10 నెలల నూనె రేట్లు, పప్పు రేట్లు అయినా అన్ని ఒకటి తినడానికి అయినా, బయట ఏదైనా వాటర్ బాటిల్ అయినా ఏదైనా కొనుక్కోగానే అమాంతం రేట్లు పెంచేస్తారు. కానీ మధ్యతరగతి వాతకు ఒక రేట్ ఇద్దాము, ఒక మద్దతు ధర అని ఏది లేదు. రైతుకు మాత్రం న్యాయం లేదు. ఇక్కడ కూరగాయలు ఒక రేటు ఉన్నాయి, బయట ఒక రేటు ఉంది. ఇక్కడ 50 రూపాయలు అంటే బయట 100 రూపాయలు దొరకటం లేదు. ఇబ్బందిగా ఉంది. పండుగ పూట మాత్రం చాలా ఇబ్బంది ఉంది. మనం మార్కెట్ రైతు బజార్ లోపలికి అయితే రావడం జరిగింది. అసలు రేట్లు ఎట్లా ఉన్నాయని కూడా ఇక్కడ అమ్మే వ్యాపారస్తులు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాము. బయట నూనె రేట్లు కానీ పప్పు రేట్లు కూడా విరిగినాయి కదా, దీని మీద ఏమంటారు మీరు? నూనె రేట్లు కూడా బాగా విపరీతంగా విరిగినాయి కదా. గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు పెంచారు. అది మా రైతుల ఎవరు పెంచాలో చెప్పు. మేము ఒక 2 రూపాయలు ఎక్కువ పడితే కష్టవాళ్ళు పెడుతుంటారు. ఒక 2 రూపాయలు ఎక్కువ అడిగితే అదే పప్పులు కానీ నూనెలు కానీ 10 కాడ 20 తీసుకున్నా లొల్లు ఉండదు. అదైతే మరి రైతుల మీదకేమో ఒక్కరు కాకపోతే 4 మా లొల్లికి వస్తుంటారు. ఎప్పుడు కానీ ఒక 2 రూపాయలు ఎక్కువ తీసుకున్నా లొల్లికి వస్తుంటారు. 60-90 రూపాయలు ఉండే నూనె ఇప్పుడు 160 రూపాయలు అయింది. సగానికి సగం పెరిగింది. మరి మా రైతుల పరిస్థితి ఏంది? మా కష్టం ఏంది చెప్పు? మాకు కూడా మరి కష్టం ఉంటది కదా, మమ్మల్ని కూడా గుర్తించాలే కదా. ఇంకా కూడా మనం అడిగి తెలుసుకున్నాం. ఎట్లా ఉన్నాయి బాబు బీరకాయ రేట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఎంత ఉన్నాయి? కిలో 60 రూపాయలు ఉన్నది. కిలో 60. టమాటా 60 ఉన్నది. రేట్లు ఇప్పుడు కొంచెం మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు అయితే ఈ దేవి నవరాత్రోత్సవాల ఓట్ల ధరలు పెరిగినాయి. మొన్నటిదాకా ధర తక్కువనే ఉండే, ఇప్పుడు ధరలు మంచిగానే ఉన్నాయి. మీరు కూడా అంటే నూనె రేట్లు పెరిగినాయి కదా, మీరు కూడా వాడతారు కదా, ఏం చెప్తావు దీని మీద?
ఇక నూనె రేట్లు పెరిగినాయి అంటే తీసుకోక తప్పది. రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిండు, మొన్న ధర తక్కువ ఉండే అన్ని పెంచి పెట్టిండు. మొత్తం అన్ని పెంచిండు. రైతు బంధు ఎత్తన్నాడు, రైతు బంధు లేదు. రుణమాఫీ ఎత్తన్నాడు, రుణమాఫీ సున్నా పెట్టిండు. ఇక ఇది మన పింఛను 4000 ఎత్తన్నాడు, అది సున్నా. మహాలక్ష్మి పెట్టిండు, అది సున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి 3 నెలల లోపలనే పెళ్ళైన వాళ్ళకు 1,116 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు అటువంటి లేదు, ఏడాదియో ఎండిపోతాయో. కేసీఆర్ కిట్ ఉండే, కిట్ లేదు, బిట్ లేదు. ఇప్పుడు కిట్ లేదు, ఏం లేదు. ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండు, రూపాయి లేదు. అట్లాంటి పరిస్థితి వచ్చింది రైతులకు. సార్ అంటే చెప్పండి, నూనె రేట్లు విపరీతంగా పెరిగాయి, నిత్యావసర సరుకులు, దీనిపై ఏం చెప్తారు? ఈ సరుకులు కొనే కంటే బయట సరుకులు అంతా రేటు ఉన్నాయి. ఆ రేటు పెట్టి కొనలేము, కొనే పరిస్థితి లేదు సామాన్య మానవులకు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మొత్తం నాశనం అవుతుంది అని లాభపడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక తీరుగా ఉండేది, పర్లేదు. వ్యవసాయదారులకు వాళ్ళు కూడా నష్టం లేకుండా ఉండే, కొనే వాళ్ళకి నష్టం లేకుండా. ఎంప్లాయీస్ ఉన్నాం మేము, ఎట్లా ఉంటాం. సామాన్య మానవులు ఉన్నారు, వాళ్ళకు కూడా చూడాలి. అవసరాల ధరలు బాగానే ఉన్నాయి. ఆయిల్ అయితే బాగానే రేటు పెరిగింది. మొన్నటి దాకా 110 రూపాయలు ఉండే, ఇప్పుడు 130, 140 అంటారు ప్యాకెట్. పరిస్థితి కొనుక్కోవాలి కదా ఇక పండుగకు, తప్పదు కదా. అదే కూరగాయల రేట్ ఎట్లా ఉన్నాయి? కూరగాయల రేటు కూడా టమాటా బాగానే ఉంది, రేటు 60 రూపాయల కేజీ ఉంది. ఉల్లిగడ్డ కూడా రేట్ ఎక్కువనే ఉంది. అల్లము, ఎల్లిగడ్డ రేటు అవి కావాలి మనకు నిత్యావసరాలు. సో చూసారు కదండి, ఉప్పు పప్పు రేట్లు పెరగడంతో సామాన్యులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కూరగాయల రేట్లు కూడా విపరీతంగా పెరగడంతో అసలు ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు అని కూడా సామాన్య ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.